హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మీ అందరిపైన షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈ వీడియోని చూడముందు ఒక్క లైక్ ఇచ్చి వీడియోను చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూసిన వెంటనే ఈ పసుపు కుంకుమ తాకమ్మ, మంచి శుభవార్త చెప్తాను. నీ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే తన్మేలు చూశారు కదండి, పసుపు కుంకుమ. బాబాగారిని స్మరిస్తూ ఒకటి తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అది ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే పసుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ మనసు ఈ పసుపు వలె చాలా స్వచ్ఛమైనదమ్మా. అవును తల్లి, ఎటువంటి కల్మషం లేని నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టమమ్మా. అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా. నీ భక్తికి నేను బానిసనైపోయాను తల్లి. నీకు తెలుసా తల్లి, ప్రతి నిత్యం నేను నీతోనే ఉంటున్నానమ్మా. సూర్య చంద్రుల రూపంలో, చుక్కల రూపంలో ప్రతి క్షణం నేను కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి. మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కనిపెడుతూనే ఉంటాను. బాబా అని అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను. నువ్వు ఏమి అడిగినా సరే సమాధి నుండి సమాధానం ఇస్తాను తల్లి. సహాయం అడిగితే తరలి వస్తాను. నువ్వు పిలిస్తే పలుకుతున్నాను. నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటిని నా చేతులతో తోడుస్తున్నానమ్మా. నిత్యము నీ పక్కనే ఉండి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బిడ్డ. నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి, నేను నీకు ఎందుకు కనిపించటం లేదు అని. సంతోషంగా ఉన్నప్పుడు నేను నీ నీడలా కనిపిస్తున్నాను. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను తల్లి. సమస్యల గురించి బాధపడవద్దు, మనసును కష్టపెట్టుకోవద్దు అని చెప్తున్నాను కదమ్మా. నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాద జరిగేలా చేస్తాను. చూస్తూ ఉండు, కాలం ఎలా మారిపోతుందో, నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో. ఎన్నాళ్ళు భరించాలి బాబా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వను తల్లి. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజు నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అనేది క్షణంలో జరుగుతుంది తల్లి. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. నేను మీ గురించి, మీ పరిస్థితుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానమ్మా అని తెలుసు తల్లి. మీ పరిస్థితులు మార్పు తీసుకొచ్చి మీకు అంతా మంచి జరిగేలా చేస్తాను. మీకు సరైన సమయంలో సరైనది తప్పకుండా మీకు అందిస్తానమ్మా. నీ జీవితంలో ఆనందం, సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి. ప్రతినిత్యం నీకు గురుబలం తగ్గింది తల్లి. ప్రతినిత్యం కూడా కొంచెం పసుపు తీసుకొని ఆవునేతితో కలుపుకొని ప్రతిరోజు కూడా దానిని నేను నీ ఎదుట పెట్టుకో తల్లి. అలా చేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుందమ్మా. నీ బిడ్డలు నీ మాట వినాలి అన్నా, మంచిగా చదువుకోవాలన్నా, గురువారం రోజున 5 పోగుల తెల్లదారం తీసుకొని వాటికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టి తర్వాత నీ బిడ్డల చేతికి కట్టమ్మ. అలా చేయడం వలన వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి గురుబలం అనేది పెరుగుతుంది. బాగా చదువుతారు, ఒంటితనం అనేది పోతుంది, ఈ మాట వింటారు తల్లి. ఇటువంటి చిన్న చిన్న పనులనేటివి చేసుకో తల్లి. ఇలా పసుపు ఉపయోగించడం వలన నీలో గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది. గురుబలం ఉంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఎటువంటి కష్టం మీ దరి చేరదు. సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నీకు అంతా శుభమేనమ్మా. శుభాలు జరుగుతాయి. నీ జీవితం అంతా శుభకరంగా ఉంటుంది. ఇది నీ బాబా చెప్పే సత్యవాకు తల్లి. నేను నీకు సత్యప్రమాణం చేస్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, అనేక రకాల సమస్యలతోటి, బాధలతోటి బాధపడుతున్నావు,
వాటి నుంచి ఎలా బయటపడాలో సతమతం అయిపోతున్నావు కదమ్మా. ఎన్ని పరిహారాలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం ఏ విషయం పైననైనా సరే ఆందోళన చెందుతూ బాధపడుతున్నావు తల్లి. ఒకవైపు కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలి అన్నది నీకు అర్థం కావటం లేదు. కుటుంబం మరవటం అయితే కష్టమవుతున్న రోజులు ఎలా మార్చుకోవాలని తెలియటం లేదు కదా. నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా లాభం అనేది నీకు రావటం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నన్ను తలుచుకో తల్లి. అన్నీ నేను చూసుకుంటానమ్మా. నువ్వేమి చేయాలో అర్థం కాక సతమతం అయిపోయి విసిగిపోతున్నావు తల్లి. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక అర్థం కాక ఎంతో బాధపడుతున్నావు కదా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎలాంటి సదుపాయాలు సమకూర్చలేక ఏం చేయాలో తెలియక అనేక రకాల ఆలోచనలు మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయి. నీకు ఉద్యోగం రాలేదు అని బాధపడకు. నీకు పెళ్ళి కాలేదని బాధపడకు. నీకు డబ్బు సమస్య ఉన్నదని కుంగిపోకు. ఆర్థికంగా అంత మంచి జరిగేలా నేను చూసుకుంటానమ్మా. నీకు తోడుగా నేనుంటాను. పాపకర్మలు భరించలేనంతగా ఉన్నప్పుడు వీటిని ఎటువంటివి జరుగుతాయి తల్లి. నువ్వే ఒక చిన్న పని చేయమ్మా. పాపకర్మలు తొలగిపోయేంత వరకు నీకు ఉపశమనంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేసుకుంటే మానసిక ప్రశాంతత అనేది నీకు కలుగుతుందేమో. దీనికోసం నువ్వేమి ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒకటే. ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆపద ముక్కులవాడైన ఆ ఏడుకొండల స్వామికి నమస్కారం చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయమ్మా. ఇలా ప్రతి శనివారం నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చేసినా సరే ప్రతి శ్రద్ధలతో చేస్తే ఆ ఆపద ముక్కులవాడు తప్పకుండా కరుణిస్తాడు. మీ కష్టాలు తీర్చడానికి ఆ ఎంకన్న బాబు తండ్రి మీకు తోడుగా ఉంటాడు తల్లి. మీ కుటుంబం ముందుకు సాగడానికి ఆ ఎంకన్న బాబు తండ్రి ఎంతో సహాయపడతాడు తల్లి. కనుక ఈ విధంగా చేసుకోండి. మీరు ఏ విధమైన దక్షిణలు ఇవ్వకపోయినా సరే ఆపద ముక్కులవాడు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు తల్లి. ఆయన నామస్మరణ చేస్తూ 108 ప్రదక్షిణలను ఆయన గుడి చుట్టూ తిరుగుతూ మీ మనసులో బాధని ఆయనకు చెప్పుకుంటే తప్పకుండా మీ బాధలు తొలగించి మీ కష్టాలను తీరుస్తాడు, గట్టెక్కిస్తాడు. ఆయన అనుగ్రహం కలిగితే కష్టాలు ఇట్టే తొలగిపోవచ్చేమో కదా. ఒకసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి అమ్మా. ఆ వెంకన్న బాబు కరుణతో పాటు నా కరుణ కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉంటాయమ్మా. ఆనందంగా సంతోషంగా ఉంటారని మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఈరోజైతే బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు 2 డిసెంబర్ 2024 సంవత్సరం మంచి జరగాలని అందరికీ ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఏది మన ప్రతి ఒక్కరు కూడా ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబాను కూడా చెప్పుకుంటున్నాను. అందరి కోరికలు నెరవేర్చి బాబా చల్లని చూపు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బురి. ఓం